హాయ్ హలో నమస్తే నేను మీ తేజస్వి అండ్ ఈ డిసెంబర్ 19న గుర్రం పాపిరెడ్డి అనే ఒక అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ మూవీ వస్తోంది. టీజర్ ట్రైలర్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నిజంగా టీజర్ ట్రైలర్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అండ్ మూవీ అయితే ఎలా ఉండబోతుందో టీజర్ ట్రైలర్ లో అర్థమైంది. సో ఫస్ట్లీ సార్, ఫారియా గారు కామెడీ టైమింగ్ చూసి ఏమన్నా ఆవిడని తీసుకున్నారా ఏంటి మీరు? ఐ డోంట్ నో, అలా ఏం లేదండి. ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు తను పర్ఫెక్ట్ అనిపించింది. మేబీ అది తను చేసిన ప్రీవియస్ మూవీలో కావచ్చు, తన ఎనర్జీ వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు, బట్ ఐ థాట్ షీఈస్ ద పర్ఫెక్ట్. ఓకే, ఇట్ వెంట్ ఫర్ హర్. అండ్ మీరేమో అంటే చూడడానికి చాలా సీరియస్ పర్సన్ అలా ఉన్నారు, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే ఎలా ఉండబోతుందో టీజర్ ట్రైలర్లో అర్థమైంది కదా. ఇంటర్నల్గా అదంతా లోపల దాచేసుకుంటున్నారా ఏంటి మీరు? నేను బయట కూడా సీరియస్ పర్సన్ అండి. అదే అందుకే ఇంటర్నల్ what is that expression? Actually balance ఉంది. No, say with my close mates and all, this is me అండి. once in a while ఫారియాతో కూడా ఈ కుళ్ళు జోకులు వేస్తుంటాను. కుళ్ళు జోకులు ఉంటాయి, అవి దానికి అర్థం పర్థం ఉండవు. సో దట్ ఈస్ మీ అట్ హోమ్ అండ్ ఆల్. బట్ యా, నేను బ్రిటిష్ హ్యూమర్ అంటే చాలా ఇష్టం అండి నాకు. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన మూవీ అండి అది. వాళ్ళ ఒక టిపికల్ హ్యూమర్ ఉంటుందండి, ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చిన హ్యూమర్. సో దాన్ని పెట్టుకొని చేసాము సినిమా ఇది. హాయ్ ఫారియా, హౌ ఆర్ యు? Good Tejasvi, how are you? నేను చాలా బాగున్నాను. అండ్ జనరల్గా మీ ఎనర్జీ హై లెవెల్లో ఉంటుంది, కానీ అంటే ఇది ఆఫ్ స్క్రీన్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో కదా, బ్యాక్ మీరు డాన్సులు చేస్తూ. అవును, ఆన్ స్క్రీన్ కొంచెం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. అది కష్టం కదా, దానికి పేమెంట్ కదా. అయ్యో. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీ రియల్ లైఫ్లో ఉండే క్యారెక్టర్స్కి స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ నాలో కొంచెం మల్టిపుల్ సైడ్స్ ఉంటాయండి. సో సెలెక్ట్ చేస్తాను ఏ క్యారెక్టర్కి ఏ ఫారియా సూట్ అవుద్ది, అండ్ అది నాకు న్యాచురల్గా ప్లే చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అండ్ అంటే నేను ఇందాక ఆయన అడిగాను కదా, సో మీ స్పాంటేనిటీ చూసి సెలెక్ట్ చేశారని. రియల్ లైఫ్లో అంటే అలాగే అవతల వాళ్ళ మీద పంచలేయడం అలాగే ఉంటారా? అంతే అండి. ఓకే, అయితే అదైతే కొంచెం ప్రాబ్లం ఉంది. 24/7 ఇక్కడ జోక్ వేయాలి, ఎక్కడ అలా నడుస్తుంది. ఓహో, ఇదంతా ఏదో ఆయన కుళ్ళు జోకులు ఎక్కువ వేసే వాళ్ళందరినీ ఒక చోట పెట్టారా? అవును, సినిమాలో కుళ్ళు జోకులు ఉండవండి. ఓకే, సినిమాలో సిచ్యువేషన్ కామెడీ. ఓకే సార్, మీరంటే ఆవిడ కుళ్ళు జోకులు అంటున్నారు, మరి ఆయన చాలా సైలెంట్ గా ఏమి తెలియనట్టు. ఈ వీళ్ళ నడిపే మూటా మేస్త్రి కావాలి కదండి, రింగ్ లీడర్ కావాలి కదా, ఆయన రింగ్ మాస్టర్ అండి. సైలెంట్ గా ఉండి పనులు చేయించుకోండి మాస్టర్. ఓకే, అంటే మీ ముగ్గురు నాకేమనిపించింది అంటే ముగ్గురు 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, కానీ అందరిలో ఒక యూనిక్ క్వాలిటీ ఎక్కడో, ఇదే కుళ్ళు జోకులు వేయడం ఇలాంటిది. ఆ కామెడీ సెన్స్ మేబీ మీరు అన్నారు కాబట్టి ఆ కామెడీ సెన్స్ అనేది కామన్ గా ఉందేమో మీ అందరిలో మేబీ. బట్ డిఫరెంట్ నరేష్ అగస్త్యాన్ని చూస్తారండి సినిమాలో. ఇంతవరకు ఎప్పుడు చూడండి నరేష్ అగస్త్యాన్ని చూస్తారు. సో అలాంటి కోణం ఉందా అని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. సో యూ విల్ సీ హిమ్. అండ్ ఫారియా, అంటే ఇందులో ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుందా మీ క్యారెక్టర్? అవును, కొంచెం యూనిక్ నర్స్ రోల్. యూనిక్ నర్స్ రోల్. యాక్చువల్లీ సౌదామణి క్యారెక్టర్ పేరు సౌదామణి. తను ఒక నర్స్ అండ్ తన బాధలలో నుంచి వచ్చిన అంటే బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన బాధలు ఎక్కువైతే కూడా నవ్వే వస్తుంది కదా, అలా ఏమన్నా కదా? అదే అండి ట్రామా అంతే. ఎస్, ఓకే, అలాంటి క్యారెక్టర్ అయితే. కానీ కొంచెం వాళ్ళు నలుగురిలో ఐ థింక్ తనే కొంచెం సెన్సిబుల్ గా ఉంటుంది. సో తను ఒక లుక్ మీరు చూసారా? అవును మరి. ఓకే, అయితే ఓన్లీ గర్ల్ ఇన్ ద గ్రూప్. అయితే జాతిరత్నాలు లాంటి క్యారెక్టర్ అయితే కాదండి. ప్రతిసారి అలా చేస్తే కొంచెం మొనోటనస్ గా అయిపోతుంది కదా. అంటే జనరల్ గా ఒక కామెడీ రోల్ ప్లే చేస్తున్నారు అంటే అక్కడ ఎవరు లాజికల్ చూడరు కదా, కామెడీలో కొంచెం ప్రశాంతంగా నవ్వుకోవాలి.
కానీ మీరు సెన్సిబుల్ అంటున్నారంటే మేబీ మీలో మీ క్యారెక్టర్లో చాలా లాజిక్స్ ఉంటాయేమో అని. అవును, కొంచెం ఉండాలి. బికాజ్ ఇట్స్ అ కాన్మన్ స్టోరీ కదా, హైస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్లానింగ్ అదంతా చేసి షీఈస్ ద ఎగ్జిక్యూషన్ హెడ్. అన్నిటికీ ఆయన కన్ఫ్యూజన్ లో చూస్తున్నారు. మీరు చెప్పేది నిజమా అబద్ధమా అని నాకే డౌట్ వస్తుంది. కరెక్టే మీరు ఎందుకు అలా చూస్తున్నారు? నేను వింటున్నాను అసలు ఏంటది. మీకు ఆవిడ క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా తెలుసు కదా, మరి ఎందుకు ఆవిడ చెప్పినప్పుడల్లా అవునా అన్నట్టు చూస్తున్నారు? పొద్దు నుంచి వింటా ఉన్నాను, అందుకని పొద్దు నుంచి విన్నప్పుడు విన్నదే కదా అనిపించాలి, కానీ ఇది నిజమేనా అనే డౌట్ మీరు నాకు క్రియేట్ చేస్తున్నారు. డిఫరెంట్ గా చెప్తున్నారు. ట్రై చేస్తున్నారు. లేదు, మీరు థియేటర్ కి వెళ్ళాలి కదా. ఓకే, టు నన్ను కన్ఫ్యూజ్ చేసి నేను థియేటర్కి వెళ్తానని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అండ్ మీరంటే ఏదో కొత్త అగస్త్య కనిపిస్తారని చెప్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు? మీరే చెప్పాలి. అంటే మీకు అనిపిస్తుంది కదా ఎక్కడో ఒక పాయింట్ లో. నేను చేయలేదు అంటే ఇది క్యారెక్టర్ లిటిల్ బిట్, నేను ఇప్పుడు వరకు చేసిన వాటిలో కొంచెం లౌడ్ ఉంటుంది క్యారెక్టర్ కొంచెం. అండ్ మీకు అంటే ఇంటర్నల్ గా ఇప్పుడు ఆవిడంటే హైపర్ కాబట్టి ఓకే స్పాంటేనియస్ గా అవతల వాళ్ళకి వేస్తారు అనుకుంటున్నాను. మీరు చాలా సైలెంట్ గా ఉంటారు. ఈ మీ స్పాంటేనిటీ లెవెల్స్ ఎంత వరకు ఉంటాయి మీకు అనిపిస్తుంది చూసే వాళ్ళకి? తెలియదు, డైరెక్టర్ గారు. అయినా స్పాంటేనిటీ యాక్చువల్లీ మీకు నార్మల్ లైఫ్ లో కనిపిస్తుంది. ఓకే, ఈ రోజు బోర్ కొడుతుంది, నేను రోడ్ ట్రిప్ కి వెళ్ళిపోతా, నేను ఓషన్ మీద డైవ్ చేసేస్తా, అలాంటివి స్పాంటేనిటీ ఉంటుంది. చాలా వైల్డ్ గా ఉన్నాయి. చాలా చాలా. ఓకే, డెజర్ట్ కి వెళ్ళిపోతా, సారా డెజర్ట్, ఒక రోజు కాల్ చేసి సారా డెజర్ట్ లో ఉన్నాను, అట్లా ఉంటుంది. సింగిల్ సోలో ట్రిప్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఓకే, చాలా వైల్డ్ థాట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ తో కూడా వెళ్తాను, వెళ్తే మీరు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. మీ ఇద్దరే వైల్డ్ లైఫ్ చెప్తే వైల్డ్ థాట్స్ అంటారు, జస్ట్ వైల్డ్ లైఫ్ ఇష్టపడతారు. ఓకే, అండ్ ఇందులో కూడా మీరు ఇప్పుడు అడవిలోకి వెళ్ళి అలాంటిది ఎక్కడో మీకు బాగా ఇష్టమై మీకు బాగా కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అంటే ఏం చూడలేకపోయాం. నైట్ టైం తీసుకెళ్ళారు సార్ షూటింగ్స్, సో ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ మచ్. మార్నింగ్ 5కి అయిపోయేది షూట్, పడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మైసూర్లో కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. మైసూర్ అంత టైం లేదు, వీఆర్ రన్నింగ్. సార్ ఈ శవాలు ఈ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే కామెడీ అంటే సరే మేబీ ఇంటర్నల్ గా ఉంది, కుళ్ళు జోకులు అన్నారు. ఈ శవాల మీద వీటి మీద ఎందుకు సార్ మనకి? అదే డార్క్ కామెడీ అండి. అంటే ఏదైతే మన నిజ జీవితంలో మామూలుగా మాట్లాడుకోలేదు అది కామెడీగా చెప్తాం, అదే డార్క్ హ్యూమర్. అదే శివాలతో పంచాయతీ. ఓకే, అదే శవాలతో నాకు అదే డీజే టిల్లు ఆ డైలాగ్సే గుర్తొస్తుంది. అండ్ అంటే చాలా కామెడీ అంటే మనకి ఎవరు గుర్తొస్తారో వాళ్ళందరినీ పెట్టేశారు. అండ్ తమిళ నుంచి కూడా తెచ్చేసారు సార్ దిగ్గజాలందరినీ. ఎందుకు ఇంతమందిని పెట్టేశారు? ఇది ఒక కొత్త జానర్ అండి, కొత్త జానర్, కొద్దిగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పలేను, బట్ ఒక న్యూ ఫ్లేవర్ మూవీ. అలాంటప్పుడు వాంట్ ద కాస్టింగ్ టు బి న్యూ యాజ్ వెల్. అందుగురించే యోగి బాబు గారిని తీసుకొచ్చేసి ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనుకొని తీసుకొచ్చామండి. అండ్ సూపర్గా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్. సో మిగతా బ్రహ్మానందం గారు మన వాళ్ళు వీళ్ళంతా లోకలే. సో యా సార్, ఇంతమంది అంటే సీనియర్స్ ఉన్నప్పుడు ఆన్ స్పాట్ అక్కడికక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇంప్రవైజేషన్స్ అవి చేస్తుంటారు కదా, అలా చూసి ఎవరిదన్నా అంటే ఏ క్యారెక్టర్ అన్నా ఇలా రియాక్ట్ అవుతుంటే బా భలే ఉందే ఇక్కడ అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. నరేష్ గారు ఇంప్రూవైజ్ చేసేవారు. ఫరియా లాట్ ఆఫ్ అసలు చెప్పను కూడా చెప్పను, ఎక్కడో చిన్నది పట్టుకుంటే నవ్వుతుంటుంది, ఆ సిచ్యువేషన్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యేది. యోగి బాబు గారు ఆయన ఇంప్రూవైజేషన్ తీసుకునేవాడిని నేను, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి కామెడీ లెజెండ్ అతను. బ్రహ్మానందం గారు చెప్తుంటే తీసుకునేవాళ్ళు. ఆ కథకు సెట్ అవుతుందంటే నేను తీసుకున్నానండి. నాకు అయితే ఐఎమ్ వెరీ సెల్ఫిష్ డైరెక్టర్, నాకు సెట్ అవుతుందంటే తీసుకుంటానండి, లేదంటే మంచిగా చెప్తాను. ఓకే, అండ్ ఫారియా అంటే మీకు కూడా ఇప్పుడు చుట్టూ అంతమంది బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కామెడీ చేసిన అంటే ఆల్రెడీ మీరు ఇంతకు ముందు బ్రహ్మానందం గారితో చేసిన అప్పటికి ఆయన ముందు చేస్తున్నాము ఒక కామెడీ సిచ్యువేషన్ చేస్తున్నాము అన్నప్పుడు ఎక్కడన్నా నర్వస్నెస్ ఉంటుందా? లేదండి, అట్లా ఏమి ఉండదు. బికాజ్ యాక్షన్ చెప్పేస్తేనే అందరూ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు గుర్తుండదు ఎవరు ఇక్కడ నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు. అప్పుడు జస్ట్ ఫోకస్డ్గా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, దాని మీద ఫోకస్ ఉంటుంది కదా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ ఎక్కువ సీన్స్ లేవు, కాంబినేషన్ సీన్స్, మోస్ట్లీ ఇట్స్ విత్ దెమ్.
అండ్ ఎస్ వాళ్ళతో వీ హ్యావ్ దిస్ రియలీ నైస్ గ్రూప్ కెమిస్ట్రీ వేర్ వీ ప్రాక్టీస్ అండ్ అండ్ అదర్ దాన్ కామెడీ అంటే ఏమన్నా మీ నుంచి ఇందులో ఏమైనా యాక్షన్ సీన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక చిన్న యాక్షన్ సీన్ అయితే ఉంది, చాలా అది కూడా కామెడీ. అవును, బట్ యా అది కూడా కామికలీ ట్రీట్ చేసాం, సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ. అది కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ నరేష్ అగస్త్య అండి. మీరు అరే నిజం చెప్తున్నా అంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. నిజంగానే హీస్ లైక్ హౌ యూ ఇఫ్ యూ సీ సమ్వన్ హూ నోస్ హౌ టు డాన్స్ you'll be like wow they look so good on camera కదా. Similarly he fights very well for camera. అండ్ అంటే ఇప్పుడు నైట్ టైం ఫారెస్ట్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న భయాలు లాంటివి ఎక్కడన్నా ఉన్నాయి? అందులోనూ శవాలతో శ్మశానంలో పరిగెత్తుకెళ్ళేది నిజంగా నైట్ టైం మేము శ్మశానం సెట్ చేసాము. ఫస్ట్ లో ఒరిజినల్ అన్నప్పుడు దీస్ గైస్ వేర్ అప్ ఫర్ ఇట్, లెట్స్ డు ఇట్ షీ వాస్ ద వన్ సర్ లెట్స్ డు ఇట్ అని. ఫస్ట్ నేను అడిగాను, ఎందుకంటే కొందరికి ఉంటాయండి కొన్ని, అందుగురించి ఐ థింక్ ఐ కాల్ యూ అని మీకు కూడా కాల్ చేశాను కదా. షీ హ్యాడ్ నో రిజర్వేషన్స్, లేదంటే లెట్స్ ఐఎమ్ అప్ ఫర్ ఇట్ సార్ లెట్స్ గో ఫర్ ఇట్ వీల్. బట్ కొందరికి ఉండే దానివల్ల ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వద్దు పేర్లు. సో సెట్ చేయాల్సి వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్ వెనకాల మొత్తం గ్రీనరీ ఉంది కదండి, అంత మొత్తం సీనరీ కాలనీ శ్మశానం వాటికలా సెట్ చేస్తాం మొత్తం. ఓకే, అయితే శ్మశానం సెట్ అన్న తర్వాత మీ ఇద్దరు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అయితే? అంటే ఇన్ అ వే గుడ్ ఓన్లీ, వై టు డిస్టర్బ్ people, dead men, dead sleeping people. Control on set చేశారు కదా, they are in the control art and everything will control, like you don't know who will take offense kada. కానీ అంటే ఎక్కడో డిఫరెన్స్ ఉంటుంది కదా రియాలిటీకి సెట్ కి. లేదు, art director was actually very good. You can't even make a difference అండి అసలు. నిజంగా వచ్చిన రోజు ఆ రోజు మేము షూట్ చేసేటప్పుడు ప్రసాద్ ల్యాబ్కి వచ్చినా మీరు గుర్తుపట్టేవారు కాదు. చాలా మంది వచ్చేసి ఈ శ్మశానం వాటికి ఎప్పుడు మార్చారని అడిగారు ప్రసాద్ ల్యాబ్స్ లో. అంత బాగా వేశారు సార్. నేను ఒక డీటెయిల్ చెప్తాను. కిరణ్ శవాల పక్కన ఎండిపోయిన పువ్వులు, గాలిపటం ఇరుక్కుపోయినట్టు చెట్టుకి దండలు, సేమ్ ద వే హీ క్రియేటెడ్ కిరణ్ అనమాట డైరెక్టర్. యా, అసలు ఎవ్రీథింగ్ మనకి ఒక శ్మశానంలో ఆ కైట్స్ ఇరికిపోయి, లైక్ ఆ థ్రెడ్ ఇరికిపోయి, లైక్ ఆ పువ్వులు ఎండిపోయి, లైక్ వెరీ న్యాచురల్ గా అసలు ఎవ్రీథింగ్ ద వే దే డిజైన్. అంటే ఇప్పుడు మీరు చాలా యాక్షన్ సీక్వెన్స్లు చేశారు అన్నారు కాబట్టి మీకు ఆవిడకి అంటే చాలా దెబ్బలు తగలడం అలాంటివి ఏమైనా ఉన్నాయి? అంత యాక్షన్ ఉంటుందా లేదా చిన్న చిన్న ఆవిడ చెప్పినట్టు కామెడీ? యాంకిల్ టెస్ట్ అయిపోయింది ఒక రోజు పరిగెత్తు చేజ్లో. ఒకరోజు నేను ప్రొడ్యూసర్ గారు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటుంటే, హైడ్ అండ్ సీక్ ఆడుకుంటారు సెట్స్ లో ఆడుతున్నారా? లేదు, he's a character in the movie as well. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్ గారు బాబీ అని ప్రొడ్యూసర్ గారు, he's one of the characters. తనది ఫర్యాద్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ లో నేను ప్రొడ్యూసర్ గారు హైడ్ అండ్ సీక్ ఆడుకున్నా అంటే ఓకే మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది. ఇంకేంటి సూపర్ కంటెంట్. అప్పుడు బాబా మెటల్ ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది కదా, దాంట్లో ఫుల్ అక్కడి వరకు సౌండ్ వచ్చింది. కానీ నేను ఆపలేదు, నేను షార్ట్ ఆపలేదు. నేను కట్ వరకు కిడ్నాప్ సీన్ లో ఏదో నాకు తెలియదు అసలు. ఒక 4 months వరకు ఉంటుంది పెయిన్. ఇప్పుడు బెటర్, ఇప్పుడు ఓకే. ఓకే, కానీ ఇంత హైట్ తో ఈ చేస్ సీన్స్ అవి చేయడం కష్టమేమో కదా మీకు? అవును, ఇంత చిన్న వ్యాన్ లో ఫిట్ అవ్వాలంటే ఎలా కిడ్నాప్ చేయాలి ఇంత పెద్ద మనిషికి? కష్టం అంటారా? అదే కదా. మీకు పరిగెత్తడం కష్టమేం కదా? కాదు, ఫాస్ట్ గా పరిగెత్తారు. ఫాస్ట్ అంటే ఒక అడుగేసే అవతల వాళ్ళు, ఒక అడుగేసేలో అవతల వాళ్ళు 2 అడుగులు వేయాలి, మీరు 1 అడుగేసేలో. నా మమ్మీ నేను సడన్ గా షార్ట్ అప్ అయినప్పుడు టీనేజ్ లో, షీ యూజ్డ్ టు సే దట్ ఇఫ్ Faria has to sit down, she has to fold her legs twice and study.
వాట్ డార్క్. యా అండ్ మీకేం దెబ్బలు లాంటివి ఏం తగలలేదు? నాకు యాంకిల్ ట్విస్ట్ అయింది యాక్చువల్గా గ్రేవ్ యార్డ్ ఫారెస్ట్ ఎపిసోడ్లో. కరెక్ట్. ఫైట్ అది కూడా యాక్షన్ కదా. కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే మీరు నేనేమన్నా ఎక్కువ చెప్పేస్తానేమో అని ఆయన వైపు చూసి చెప్తున్నారా ప్రతి ఆన్సర్? లేదు జస్ట్ అక్కడ ఆయన మాట్లాడుతున్నారు అంటే చాలా ప్రిపేర్డ్ గా ప్రమోషన్. నేను అసలు ప్రిపేర్ అవ్వను, అది నాతో మైనస్. అదే అందుకే ఎక్కడో డౌట్. ప్రిపేర్ చేయలేదు. మీరు చేయడం కాదు, ఆయన అంటే నేను ఎక్కడ సినిమా గురించి ఎక్కువ చెప్పేస్తానేమో అన్న భయంతో మీ వైపు ఏమైనా చూస్తున్నారా అంటే కూడా మీరు క్యాచ్ చేయలేరు, మీరు చూడాల్సిందే. ఓహో, అంటే అంటే నాకు అనిపించింది నా బుర్ర అంత చిన్నదా లేదంటే సినిమా అంత షార్ప్ గా ఉంటుందా? మొత్తం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసారు. అదే నాకు అర్థమైంది, అది చూసిన తర్వాత మీరు ఇంకేమైనా చెప్పినా పెద్దగా అర్థం కాదులే అనుకున్నారని నాకు అనిపించింది. అంటే చాలా ట్విస్ట్లు, చాలా. అండ్ సీన్ మొత్తం కేయాసే ఉంటుంది అనమాట. ఎవరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం లైక్. అంటే సార్ ఎక్కడో చాలా మీమ్ కంటెంట్ ఇచ్చేసినట్టున్నారు. తెలియదండి, అండ్ మేము అంటే ఆర్గానిక్ వెళ్ళాము. మాకు నచ్చిన సీన్స్ అదే డైలాగ్స్ కూడా ఆర్గానిక్ గా వీళ్ళని అంటే ఇది మీమ్ అవుతుంది, ఇది లేకుంటే ట్రోల్ అవుతుంది అని ఏం ఆలోచించలేదు. ఆ క్యారెక్టర్ బేసిక్లీ ఇందులో క్యారెక్టర్స్ అందరు స్టూపిడ్స్ అండి. క్యారెక్టర్స్ అంటే స్టూపిడ్స్ వాళ్ళు ఆవిడ ఒక్కతే సెన్సిబుల్ అన్నారు కదా సార్. అంటే అందులో కొద్దిగా సెన్సిబుల్ కానీ అంటే ఆ స్కేల్ లో కొంచెం బెటర్. దట్స్ మై అనాలజీ. ఐ డోంట్ నో ఇఫ్ యు కరెక్ట్ మీ నాట్. ఎవ్రీ పర్సన్ ఇస్ స్టూపిడ్. ఓకే. ఎందుకంటే ఐన్స్టైన్ నుంచి అందరూ స్టూపిడ్. అందులో పాలు ఎంత ఉందనేది అంతే. కొందరు ఇంటెలిజెంట్, ప్రతి మనిషిలో స్టూపిడిటీ ఉంటుంది. దీంట్లో వీళ్ళ దాంట్లో కొంచెం స్టూపిడిటీ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఫర్యాదు తక్కువ ఉంటుంది అంతే. వాళ్ళందరితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అంటారు, కొద్దిగా సెన్సిబుల్, హానెస్ట్. సో అలా. సో ఈ సినిమా మొత్తం ఏంటంటే తెలివైనోడికి తెలివి తక్కువడికి మధ్యలో జరిగే పోరాటం అండి. తెలివైనోడు తెలివితో పని చేసినా, తెలివి తక్కువ తెలివైన పని చేసినా అప్పుడు జీవితం తారుమారుతుంది. అలాంటి గతి తప్పిన కథ ఏది అని చెప్పి బ్రహ్మానందం గారు స్టార్ట్ చేస్తారు సినిమా. సార్ ఏం చెప్పారు సార్. సో దట్ ఈస్ ద హోల్ కథనే అది అండి. తెలివైనోడు తెలివి తక్కువ పని చేస్తే ఏమవుతుంది, తెలివి తక్కువ తెలివైన పనులు ఏం చేస్తుంది, అలా కథ. సో దాని మీద కథ రన్ అవుతుందండి. కాదు, ఇంటర్వ్యూ మొత్తం ఆవిడ నన్ను కన్ఫ్యూజ్ చేయడం కదా, మీరు ఒక డైలాగ్తో నన్ను కన్ఫ్యూజ్ చేశారు. తెలివైనోడు తెలివి తక్కువ పని కంప్లీట్ గా. అంటే సినిమా చూసిన వాళ్ళు కూడా ఇదే కన్ఫ్యూజన్ డ్రామా కూడా క్రియేట్ అవుతుంది. అరటిపండు వచ్చినట్టు ఉంటుందండి సినిమా, అంత క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక థీమ్ అంటే మూవీ థీమ్ చెప్పాలంటే తెలివైనవాడు తెలివి తక్కువ పని చేస్తే ఏమవుతుంది, ఒక తెలివి తక్కువ తెలివైన పని ఏం చేస్తుంది ఏమవుతుంది, అదే ఈ సినిమా ఓవరాల్ లైన్ అండి. అట్లా. కానీ డైలాగ్స్ మాత్రం ఒక్కొక్కటి శ్మశానంలో అదేంటి సార్, గాంధీ జయంతి రోజు పుట్టి ఇలాంటి ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు సార్. దట్ క్రెడిట్ గోస్ టు మై డైలాగ్ రైటర్ అండి నిరంజన్. అతని ఇన్స్టెంట్లీ ఐ హావ్ ద డైలాగ్. చాలా ఇలా అది మచ్చుకు అంతే అండి, చాలా డైలాగ్స్ ఉంటాయి ఇలా. యూ విల్ ఎంజాయ్ దట్ హోల్ కన్వర్జేషన్స్. ఫారియా, మీకు జనరల్గా డాన్స్ అంటే బాగా ఇష్టం కదా, ఇందులో చేసే ఛాన్స్ వచ్చిందా? ఫైనలీ. ఓకే. యా, ఐ థింక్ మీరు మీకు కూడా వచ్చేసింది, చేయాల్సి వచ్చింది. ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ దిస్ విల్ బి ఎనీవే. సో పైసా డుండుమ్ అని ఆ సాంగ్ తో స్టార్ట్ చేసాం మేము. లైక్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాజ్ విత్ దిస్ సాంగ్. సో వి గాట్ నైస్ 2-3 days టు బాండ్ విత్ ఈచ్ అదర్ అండ్ చాలా ఎంజాయ్ చేసాం. డాన్స్ రానోళ్ళకి కూడా మస్త్ డాన్స్ చేయించారు మాస్టర్. అండ్ like we had this actually we really enjoyed. Basically you'll watch the song and you'll realize. అండ్ అంటే ఆయన చాలా తక్కువ మాట్లాడుతున్నారు, రిజర్వ్డ్గా ఉంటున్నారు కదా. బాండింగ్ మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది? లేదు, చాలా మాట్లాడతారు. మీరు అడగాలే కానీ మాట్లాడతాను. నేను లాస్ట్ ఇంటర్వ్యూలోనూ మీరు చాలా సటిల్డ్ గా కామ్ గా ఉన్నారు, ఈ ఇంటర్వ్యూలోనూ అలాగే ఉన్నారు. డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్స్ అనుకుంటా. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ అడిగాను, ఆయనతో ఎంత మాట్లాడాను అందరికంటే ఎక్కువ ఆయనకే బాగా తెలుసు. అయినా సరే నేను ఇంత టైం తీసుకుంటాను క్వశ్చన్ అడగడానికి, ఆయన 1 line ఆన్సరే చెప్తున్నారు. అంటే నాకు నాతో మాట్లాడడం నచ్చలేదండి మీకు, కొంచెం కాషియస్ గా ఇది మూవీ అంటున్నారు. చెప్పండి. నాతో మాట్లాడడం నచ్చలేదా మీకు? అలా కదండి, అయ్యో లేదు అలా ఏం కాదు. మరి నాకు ఐ డోంట్ నో, అలా ఏం లేదు. నేను మాట్లాడతాను, మీరు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతూ ఉంటాను. ఓకే ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీరు చిరంజీవి గారు చేసిన డాన్స్ బాగా వైరల్ అయింది. అండ్
అందరూ మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారా వాటి గురించి? ఆ మూమెంట్లో ఎలా ఉందండి? అయ్యయ్యో చాలా చాలా మంది అడిగారు. అసలు సడన్గా వైరల్ అయిపోయింది ఆ వీడియో. అండ్ సడన్ గా వైరల్ అయిపోయింది నిజంగానే. ఐ డోంట్ నో హౌ వేర్ ఇట్ కేమ్ అవుట్ ఆల్సో ఫ్రమ్. బట్ ఆ మూమెంట్ పర్సనల్ అయితే ఫర్ మీ పర్సనలీ దట్ మూమెంట్ వాజ్ ఆబ్వియస్లీ వెరీ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఆల్వేస్ ఇట్ విల్ బి మెమరబుల్. కానీ from Bunny Garu to my friends to like everyone spoke to me about it, whoever met. Chiranjeevi garni dance chepincham mast ila chesi dance chepincham. Lot of people spoke about it. కానీ ఫరియా గారు మీ కళ్ళు యాక్ట్ చేస్తున్నాయి బాగా. నేను ఇవాళ బాగా నేను ఇంతకుముందు మిమ్మల్ని 2 సార్లు ఇంటర్వ్యూ చేశా, అప్పుడంతా నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇవాళ మీ కళ్ళల్లోనే ఎక్కడో యాక్టింగ్ కనిపిస్తుంది అనిపించింది నాకు. అవునా? కెమెరా ఒక 5 నిమిషాలు ఇక్కడ పెట్టి వదిలిపెట్టచ్చండి. ఓకే, 100 ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయేమో అనిపించింది నాకు. నవరసాలు కనిపిస్తాయి. సెకండ్ కి ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి మీకు. మనుషుల్ని ఇలా మాయ చేయగలరేమో. అవును, మాట్లాడద్దు. అయ్యయ్యో నేను అలా అనలేదండి. మీ కళ్ళతో అవతల వాళ్ళని మాయ చేసేస్తారా అనిపించింది నాకు. అవును, నిజమే. ఓకే. అండ్ గుర్రం పాపిరెడ్డి గురించి ఏం చెప్తారు? గుర్రం పాపిరెడ్డి ఒక లెట్స్ సే ఒక కొత్త అటెంప్ట్ అట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ. అండ్ I think it's if you catch the vibe, you're going to love it. You're going to become friends with us and you're going to join us on this adventure. And మేమైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ ఎస్పెషలీ బికాజ్ పాట కూడా రాశాను, పాట పాడుతున్నాను అండ్ వీడియో కూడా చేస్తున్నాం. పాడేస్తాం. ఎస్, అయితే ఒక 2 లైన్లు పాడేస్తాం. వావ్, పెద్ద సూరు పట్టుకొని I'll sing the same thing. It's okay. నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకోకు చెప్పకు తేరా కంథా, పాపిరెడ్డి పేరు అది ఒక కదరా, హో నా హెస్ హోతా దేఖో నై హోరా తో ఖతరా. You wanna party with the baddest? You know we hustle till we have it. You know we crazy and we savage. We go get rich and you know that we go keep it private. మా బాబాయ్, నిజంగా నాకు మీలో ఈ టాలెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నిజంగా చాలా బాగా పాడారు. మీరేం చెప్తారు గుర్రం పాపి? ఇట్స్ ఫన్ ఫిలిం, పీపుల్ విల్ ఎంజాయ్. అంటే ఈ క్వశ్చన్స్ నేను సరిగ్గా చెప్పలేను. అంటే అట్లా కాదు. ఇప్పుడు నేను నార్మల్గా చిరంజీవి గారితో ఎలా ఉంది అని అడిగితే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, అలా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పగలుగుతాను. ఇంకా నేను అదే కదా చెప్పాను. నేను ఇంత సాగదీసి క్వశ్చన్ అడిగితే ఆయన సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్తారు. లేదండి, అంత హోంవర్క్ ఏం చేయలే కానీ అంతే, ఒక సింగిల్ వర్డ్ ఆర్ సింగిల్ లైన్ అంతే. ఆన్సర్ ఇస్తారు అంతే. బేసిక్గా అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఎలా ఉంది అని, ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అదేమో నేను అంత ప్రాసెస్ చేసుకోలేను ఆ మూమెంట్లో. ఇప్పుడు చాలా మూవీస్ కంటిన్యూస్ గా మూవీస్ చేస్తున్నారు, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాక కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదంటే ఎలా చెప్పండి? ఎక్స్ప్లెయిన్ అంటే సర్లేండి, ఒక సింగిల్ లైన్ లోనే మీరు చెప్పే విధంగానే వాట్ ఈస్ గుర్రం పాపిరెడ్డి చెప్పేసేయండి. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఫన్ రైడ్, people will enjoy a lot in the theaters, friends, family, everyone will enjoy the film, no matter what. They'll laugh and go out of the theater. Okay. And మీకు తెలుసు కదా నేను మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టను. నాకు అప్పుడెప్పుడో ఆయన హీరో అవ్వక ముందు నుంచి ఆయన క్రష్ అండి. ఆయన సీరియల్స్ లో చేశారు, టీవీ. అప్పుడు చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ పెళ్లి పుస్తకం ఒక సాంగ్ ఉంటుంది, తన ప్రాణాలే నీవని. ఆ సాంగ్ ఆయన అప్పటి నుంచి నాకు ఆయన అంటే క్రష్ ఉండే. అందుకే మేబీ ఎక్కువ ఆయనకు ఆ విషయం తెలుసు, సో అందుకే ఆయన పెద్ద మాట్లాడట్లేదేమో. సార్ మీరు? గుర్రం పాపిరెడ్డి అదే అండి, ఇట్స్ అగైన్ బ్యూటిఫుల్ రైడ్, ఫన్ రైడ్, పీపుల్ విల్ లవ్ ఇట్. ఐమ్ హోపింగ్ సో. వీ లవ్డ్ ఇట్. మేకింగ్ ప్రాసెస్లో కానీ,
మేము చూసుకున్నాం కూడా చాలా బాగా అనిపించింది. అదే ఎనర్జీ ఆడియన్స్కు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ పీపుల్ టు జస్ట్ కమ్ టు థియేటర్స్ అండ్ హ్యావ్ బ్లాస్ట్ అండి. ఒక జస్ట్ వాంట్ టు రిలాక్స్ ఫర్ 2.5 hours, హ్యావ్ ఫన్, జస్ట్ లీవ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీ మూవీ హిట్ అవ్వాలి. టీజర్ ట్రైలర్ చూస్తే హిట్ అయ్యే బ్లాక్ బస్టర్ అయ్యేలాగే కనిపిస్తుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా ఇంకా మీరు మంచి మంచి మూవీస్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్స్. సో గుర్రం పాపిరెడ్డి December 19th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.